మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఇప్పుడు మన నిర్మాణానికి సంబంధించింది సార్, నేను గేట్ వేస్తే దాదాపు అర్ధగంట గేట్ క్లోజ్ అవుతుంది. చాలా ఇబ్బంది పడతారు సార్ రాకపోవడానికి. వాళ్ళ లేని వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆ మోడీ కింద ఉన్న ఆ రాకపోవలకు మీరు సౌకర్యం కల్పించమని సార్ రిక్వెస్ట్ చేసుకుంటే, ఎందుకంటే అది డంప్ చేసుకోవడానికి మెటీరియల్ చాలా పైన ఎక్కువ స్థలం ఉంది సార్. ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే గేట్ వేస్తే ఫుల్ జామ్ అయిపోతుంది సార్. ట్రాఫిక్ అర్ధగంట తీయరనమాట గేటు. ఇంకో విషయం సార్, అదే దాని తర్వాత వచ్చి ఇప్పుడు ఇంతవరకు పని ఏమో స్టార్ట్ చేస్తామంటున్నారు, కానీ ఇంతవరకు వాళ్ళకి ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు. మన ల్యాండ్ అక్విజిషన్ చేస్తానంటున్నారు కదా మీరు, వాళ్ళకి ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు. కానీ వాళ్ళకి ఎంత అమౌంట్ వస్తుంది ఏమి వాళ్ళగానే ఇల్లు చూసుకోవాలి కదా సార్. మీరు అన్ఎక్స్పెక్టెడ్ గా నోటీస్ ఇచ్చి ఖాళీ చేసి డబ్బులు ఇస్తామంటే ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ఎట్లా అవుతుంది సార్? అదే మా రోడ్డు మీద పడాలా? ఫస్ట్ వాళ్ళకి నోటీస్ ఇష్యూ చేయండి సార్. మీరు నోటీస్ ఇష్యూ చేయడానికి ఏమి ఇంపెండ్ ఉంది మీకు? ఇప్పుడు మీరు నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత వాళ్ళకి మా అమౌంట్ వాళ్ళకి సాటిస్ఫైడ్ అవుతారా లేదా, దాని తర్వాత వాళ్ళు ఎక్కడైనా ఇల్లు చూసుకొని పోయేదో ఏదో చేసుకుంటారు సార్. వాళ్ళ సంసారం ఉన్న ఇల్లు కదా అవన్నీ. మీరు ఎట్లా ఇంతవరకు నోటీస్ ఇష్యూ చేయలేదు, మీరేమో పని మొదలు పెడతానంటున్నారు, డంప్ చేస్తానంటున్నారు. సరే డంప్ చేసుకుంటే రైల్వే ప్రాసెస్ ఉంటుందండి, మన ప్రాసెస్ ముందుకు నడిపేయాలి కదా మీరు. ఇంతవరకు వాళ్ళకి ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు, పని స్టార్ట్ చేస్తారంటే వాళ్ళు ప్రాబ్లం చేస్తున్నారు సార్. అడిగినటువంటి అమౌంట్ వాళ్ళు డిపాజిట్ చేయాల్సి వచ్చింది. అది మనకి అమౌంట్ కూడా డిపాజిట్ చేసి వస్తున్నాం. దానికి గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి. వాళ్ళు చేస్తారు, నోటీస్ ఇస్తారు, ఆల్ ప్రాజెక్ట్స్ చేస్తారు. బిఫోర్ దానికంటే ముందు ఆ చిన్న వెంట నుంచి రావడానికి అటు సైడ్ నుంచి ఇటు సైడ్ రావాలి, మెటీరియల్స్ అన్ని డౌన్ చేయాల్సి వస్తుంది. అంటే ఒకేసారి పని చేయడానికి కాదు మేడం. అందుకే గుంత వాళ్ళకి చూపిస్తాను. జనాలు ఇబ్బంది పడతారు సార్. మన పైప్ లైన్ కోసమే నేను తాత్కాలికంగా నేను చెప్పేది సార్. ఒక్క నిమిషం నేను చెప్తాను మీకు. నేనేమంటున్నానంటే రోడ్డు గారి నుంచి పాకనగర్ సగం ఊరంతా ఇట్లు తిరుగుతాం సార్. కనీసం 2 వీలర్ నడుపుకునేది మీకు వేరేది ఏమి అడగడం లేదు. వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకోండి, ఆ మోడీ గారి నుంచి ఓన్లీ 2 వీలర్ వచ్చి మీరు సౌకర్యం కల్పిస్తారు సార్. వేరేది ఏం లేదు సార్. అది మొత్తం క్లోజ్ చేసామంటే ఆ గేట్ వేసినప్పుడు చాలా అధ్వానమైన పరిస్థితి. అది అసలు అర్ధ గంట అవుతుంది ఆ గేట్ వేస్తే. ఆడ చూస్తే గ్రౌండ్ దగ్గర ఆడగానే ట్రాఫిక్ జామ్ అయ్యి కాంప్లెక్స్ కట్టి అది కట్టి ఆడ కూడా ట్రాఫిక్ ఎక్కువ అయిపోయింది. ఆడ కూడా మరి కాకినాడ నుంచి వచ్చే ప్రజలకి చాలా ఇబ్బంది అవుతుంది సార్. అందుకని అది 6 months పడతారు, 4 months పడతారు, 6 ఇంటి కట్టకి ఎన్ని మంత్స్ అయినా పట్టండి పర్వాలేదు. కానీ మనకు మాత్రము ఆ మోడీ గారి నుంచి రావడానికి పోవడానికి ఎట్టి పరిస్థితుల్లో సౌకర్యం కల్పించండి సార్.